మ్యాటర్ ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి విచారణ పూర్తయింది. ఎగ్జాక్ట్ మనం నిన్న సాయంత్రం లైవ్ చేసే సమయంలోనే పూర్తయినట్టుంది. సో 4 గంటల 45 నిమిషాలు విచారించినట్టుగా పేపర్ రాస్తున్నాయి. మరి 4 గంటల 45 నిమిషాల్లో ఏమైనా వీక్ కట్టలు కట్టిరా అంటే సున్నా, ఇంత లావు సున్నా, గాడిద కూడా తప్ప ఏం కనిపిస్తలేదు. మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఈ ఏదో పొడుస్తున్నాం, ఏదో పీకేస్తున్నాం కలరింగ్ ఇచ్చిన మునగాళ్ళందరూ ఇప్పుడు క్యూ మాటలేరు. ఎవరు కూడా విచారణ చేసిరు, ప్రశ్నలు అడిగిరు, కేసీఆర్ కింగ్ పిన్ అని చెప్పిర్రు. పెద్ద ఆయన పెద్ద ఆయన పెద్ద ఆయన పెద్ద ఆయన పెద్ద ఆయన. మరి పెద్ద ఆయనే వచ్చినాకనైనా ఇంకేమన్నా బయట పడాలిగా. ఇంతకంటే పెద్దోళ్ళు పిలుచుకొచ్చారు ఎవరు లేరు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రి కంటే పెద్దోళ్ళు అయితే ఎవరు లేరు. సో మరి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కంటే మునగాళ్ళు ఎవరు లేనప్పుడు కేసీఆర్ విచారణ దాంట్లో ఫైనల్ టాప్ ఎండ్. మరి కేసీఆర్ విచారణ కూడా అయిపోయింది, కానీ ఏ ఆధారం కూడా బయటపడలే. ఏ ఒక్క విషయం కూడా తెలంగాణ రాజకీయాలకు ఇది కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన పంచాయతీ అని చెప్పేసి బయట పెట్టలే. ఒక్క ఆధారం కూడా ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేసిరు, అంతమంది ఫోన్లు ట్యాప్ చేసి లీకులు ఇవ్వడం తప్ప ఏ ఒక్క ఆధారం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వరకు బయట పెట్టలేదు. అది 2 సంవత్సరాల కాలం అవుతుంది. కాళేశ్వరం విషయంలో కూడా 2 సంవత్సరాల విచారణలో ఆఖరికి విచారణ చేసినాక కూడా ఏ ఒక్క ఆధారం బయటపెట్టలేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ను ఒక మాట చెప్పాల్సి వస్తే, మరి నిజంగా అవినీతి చేస్తే ఎందుకు కాళేశ్వరంలో రూపాయి బయట పెట్టలేకపోయారు? ఒకవేళ నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయట పెట్టలేకపోయారు? ఇదంతా దంబాచారమే తప్ప మీ కాడ ఏమీ లేదు అనేది ఇలా ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించారు. సో ఇది మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం. సో అందుకే ఇలా ఏం పెట్టినంటే విచారణ ముగిసింది, ఫలితం ఇంతలా గాడిద గుడ్డు సున్నా తప్ప ఏం లేదు. ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే సున్నా ఇచ్చిండు. సున్నా కడిగిన ముత్యం లెక్క ఇట్లా సున్నాతో బయటకు పంపించిండు. ఒక్క ఆధారం కూడా పడిందో ఇది కేసీఆర్ చేసిన లంగా పని లే, ఇంకా రాదు కూడా భవిష్యత్తులో కూడా. ఇక నాకు నమ్మకం లేదా. ఇప్పుడు గూట్లో ఉన్నది వీక్తే ఏమన్నా ఏటో ఉన్నది వీక్తారని అంటారు, గీడ ఉన్నది వీక్లని ఇక ఏటో ఉన్నది వీక్తాడు ఇక. సో నేతి బీరకాయలో నెయ్యి లేదు, రేవంత్ రెడ్డి మాటల్లో చిత్తశుద్ధి లేదు, కళ్ళకి కనిపిస్తాను. ఏ పెద్ద పొడిచేటోళ్ళు లెక్క పీకేటోళ్ళు లెక్క అయితాంది, పొడుస్తాంది, పీక్తానం. ఇక రేపు కేసీఆర్ అరెస్టే. ఆ లంగగాడు రాధాకృష్ణ లత్కూరగాడు వాడైతే నీ అయ్యైపోయింది రేపు కేసీఆర్ అరెస్ట్. ఏమరా రాధాకృష్ణ ఎటు తెచ్చిందిరా మన అరెస్ట్ మరి. సో ఇప్పుడు వీళ్ళు రాసిన వార్త ఒకసారి చూడరా. నమస్తే తెలంగాణ. ఇది కేసీఆర్ 4.5 గంటలు దాదాపు 5 గంటల విచారణ తర్వాత ఒక ఆరోగ్యం బాలేని వ్యక్తి కూడా ఇంత బ్రహ్మాండంగా అనిపిస్తాను. విజయం అనేది ఇట్లా పెట్టింది, థమ్స్అప్ పెట్టింది. ఇప్పుడు రేవంత్ ఇట్లా పెట్టాలి. ఇది ఏముంది ఇప్పుడు ఏం చేయగలుగుతారు? నేను ఏం చెప్పినా నిన్న సాయంత్రం, నిన్న మార్నింగ్ కూడా చెప్పినా, అరే బాబు ఇలా మన్ను కూడా వీకరు. ఏమైనా సరే ఇది బట్టి విక్రమార్క నైని కోల్ బ్లాక్ టెండర్ కాడ మొదలైంది. అంతకంటే ముందు కోమరెడ్డి వెంకరెడ్డి కలెక్టర్తోని లీలల వ్యవహారం కాడ మొదలైంది. అన్న తెలంగాణకు తిరిగి వచ్చినాక ఈ పంచాయతీ నడుస్తుంది. అది ప్రతిపక్ష నాయకులే కానీ అధికారులున్న మంత్రులే కానీ వీళ్ళందరి పంచాయతీ రేవంత్ రెడ్డి విమానం హైదరాబాద్ దిగినాకే ఉంటది పంచాయతీ. హైదరాబాద్ దిగినాక అమెరికా నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, అందగాడైన రేవంత్ రెడ్డి, అమెరికా పోయి తెల్లగైన రేవంత్ రెడ్డి ఇట్లా ఇట్లా పెడతారు. ఇప్పుడు కేసు ఉండదు, మన్ను ఉండదు, సరే ఏం ఉండదు, మన్ను కూడా ఉండదు. అమెరికాలో ఉన్న ఇక్కడ కుర్జోడు గుంజుకోకుండా అన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఈ లంగ రాధాకృష్ణ గారు ఎక్కువ చేసిండు, ఫైనల్ గా సక్సెస్ అయ్యారు అంతే. వీళ్ళేదో కేసీఆర్ పొరుస్తాడు పీకుతాడో ఉనికి నమ్మకం లేదు, నాకైతే అసలుకి వెళ్ళింది. అందుకే 3-4 రోజులకి చెప్తూనే ఉన్నాం. సో ఇప్పుడు వీళ్ళు రాసిన విధానం ఒకసారి చూడ. కుట్రదారులు ఖబర్దార్ అట. 5 గంటల సిట్టు విచారణ సడలని ఉక్కు పిడికిలు ఇట్లా పెట్టిండట కేసీఆర్. నిన్న చూసినా ఇట్లా పెట్టిండు, ఇట్లా పిడికిలు ఇట్లా బిగించిండు. ఇక చెక్కు చెదరని చిరునవ్వట. కేసీఆర్ కు సంఘీభావంగా బగ్గుమన్న తెలంగాణ, ఎగిసిన గులాబీ దళం. నందినగర్ లో ముగిసిన 6 సభ్యుల సిట్టు బృందం విచారణ. పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల అదితో స్థానికుల అవస్థలు పడ్డారు. కేసీఆర్ కు నోటీసులపై గర్జించిన పల్లెలు పట్టణాలు. ఇక ఊరువాడ నిరసనలు చేసిరు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగినాయి. బైక్ ర్యాలీలు చేసిరు, దిష్టిబొమ్మల దహనం చేసిరు. అధినేత కోసం తరలి వచ్చిన తెలంగాణ అడుగడుగున నినాద హోరు. ఉదయం నుంచి రాత్రి దాకా తెలంగాణ భవన్లోని బీఆర్ఎస్ శ్రేణులు. పెళ్లు బిక్కిన ఆగ్రహ జ్వాలలు. పలు చోట్ల ఉద్వేగ క్షణాలు, ఉద్రిక్త పరిస్థితులు. విచారణ తర్వాత అభిమానులకు, పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేసింది. అనంతరం పోరుపై కేసీఆర్ సమీక్ష చేసిండు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిండు. ఆదివారం రాత్రి ఎర్రవెల్లి నివాసానికి వెళ్ళిన బీఆర్ఎస్ అధినేత. ఇంతటితో సినిమా క్లోజ్. కాకొచ్చిండు, విచారణ అటెండ్ అయిండు, పోయిండు, మళ్ళీ పాములో. ఇంతకంటే ఎక్కువ వీకింది ఇలా అన్న. ఏ కేసీఆర్ విచారణ వీడికే రా, నువ్వు నందినగర్కే రా, ఇంకో ఇంటికి వేసిపోతున్నావు ముద్దర్లని వేసిపోయారు. ఆ నోటీసులు వేసిపోతిరి, ఈతల పడితిరి. మంది చూడనేమో మునగాడంట, వెనకంగానేమో పిరికోడట. మంది ముందరనేమో మునగానే వేసాం ఎత్తిరి. తీరా కథ అంతా ఒడిచినాకనే నోర్లు మూసుకుంటే ఇప్పుడు చదువా ఏమన్నా ఉందా ఇంద్రా? సో ఏమన్నా బయట పడుతుందేమో అని కూడా కొంచెం ఎదురు చూస్తున్నాయి. ఇంకో ఈ ఫోటోలు, వీళ్ళ కేసీఆర్, వీళ్ళ వాళ్ళ పార్టీ నాయకులు, వీళ్ళ కార్యకర్తలు అనవసరంగా కేసీఆర్ ఇప్పుడు గిట్లు ఇట్లా లేపు కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులు కేసీఆర్ మీద చర్చ లేదు. ఇది నీళ్ళ వ్యవహారంలో మాట్లాడిండు, ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిండు, ఒక గంట సేపు మాట్లాడి పోయిండు, అయిపోయింది. మళ్ళీ అనవసరంగా పండుకున్నోని తీసుకొచ్చి ముడి మీద అనిచుకుంటారు. ఇప్పుడు ఆడంగా రోడ్ల మీద చెప్తాడు జనాలు, ఊకున్న దాన్ని మీకు రాయొద్దంట, ఎదురొచ్చి కలిసిందంట. అనవసరంగా కేసీఆర్ జోలికి ఇప్పుడు తన్నించుకున్న వ్యవహారం జరిగినట్టుగా నాకు ఈ వార్త చూస్తే అనిపిస్తాను. ఇప్పుడు ఈ వార్త అన్నగారి పత్రికలో పెద్దగా రాయడానికి మనసు ఒప్పుకోదు. అదే ఇప్పుడు కేసీఆర్ని ఏమని అంటే అక్క వాళ్ళు ఏం రాసిరు తెలుసానే, మరోసారి అయినా విచారకు రావాలి. ఇది రేవంత్ రెడ్డి అలా డైలాగ్. మరోసారి అయినా విచారకు రావాలి. ఇంకా నువ్వు 100 సార్లు పిలిచినా వస్తావు పై ఇది రొట్టపీస్ కేసు అని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక సామెత నాకు మంచి గుర్తొచ్చింది. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో, కాళేశ్వరం కేసులో మాట్లాడు, మా అయ్యది బొచ్చు కూడా వీకలేదు, ఎన్ని లొటపీస్ కేసులు అన్నారు. ఇలా గదే నిరూపించిండు. ఏమైనా వీకగలిగిరా? నేను ఆనాటి నుంచి చెప్తానే ఉన్నా, అరే నాయన మీరు నుంచి బయట ఏరియా అంటే ఉన్నాయి ఆధారాలు. అంటే ట్రంకు పెట్టెలు పట్టుకొచ్చిన సిట్ అధికారులు 2 ట్రంకు పెట్టెలు పట్టుకొచ్చిర్రు, ఇన్ని ఫైళ్లు పట్టుకొచ్చారు. ఏం వీకిరు మరి? అన్ని పట్టుకొచ్చినా ఏం వీకలేకపోయారు కదా. ఇదంతా డ్రామా. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ డైవర్ట్ చేసే విధానం ఒకటి, నల్లమల్ల పులి అమెరికా నుంచి వచ్చినా ఇక్కడ కుర్జీ ఎవడు గుంజుకోకుండా జనాలందరినీ బిజీ చేయడం ఒకటి. ఈ 2 ముచ్చట్లు తప్ప ఇది కొసలేదు కాదు, ముందర పడేది కాదు. ఇక ఈ వార్తను ఇంకో ఈయన చిన్న ముచ్చట చెప్తాడు అలా కొడుకు. సో మూతోడట జవాబు దియాట. సిట్టుకు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించినట. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చిందంట. పైశాచిక ఆనందానికి కాంగ్రెస్ సర్కారు పెద్దలు ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెడతారని ఆశిస్తున్నాం. పెడతారు. అన్నయ్య అమెరికా నుంచి వస్తాను, ఇవాళ 2 తారీఖు కదా, 2 తారీఖు అన్న అమెరికా నుంచి వస్తాను. వచ్చినాక ఇంక వెళ్ళి ఏముండదు, అయిపోతుంది, ఫుల్ స్టాప్ పడుతుంది. వాళ్ళ టార్గెట్ కూడా కదే కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ డైవర్షను, సబ్వర్షను, పర్వర్షను పాలిటిక్స్ అంట. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే విచారణ చేస్తారు. పుకార్లు, లీకులను మీడియా విశ్వసించొద్దు. సిట్టును నడిపేది ఎవరు? టీపీసీ చీఫా, బీజేపీనా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అండ్. ఇంతవరకు ఇప్పుడు వీళ్ళు చెప్పదలుచుకున్న ముచ్చట. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిండు. రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ 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 నిన్న మారుమోగింది పేరు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఊరూరికి దిష్టి బొమ్మలు తగలబెట్టరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి. ఇక ఇజ్జత్ పోయింది, ముఖం ఏడబెట్టుకోవాలరా అని ఏడబెట్టుకోవాలి తెలుస్తలేదు. ఇప్పుడు అమెరికాకి వెళ్ళి వచ్చినాక మరి ఇప్పుడు జూబ్లీస్ ప్యాస్లో పెడతారు ముఖం తెలియదు. అన్నగారు అయితే ఏం సాధించారు విచారణ పెడుతుంటే ఇంతలా గాడిద కుట్టి సంపాదించారు అంతే. సున్నా ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? ఇంతలా గాడిద కుట్టించిండు సున్నా తప్ప ఇలా వీకింది అండి. ఇప్పుడు ఈ సున్నాకు సంబంధించిన వార్త అన్ని పేపర్లలో ఉన్నది. ఈయన కూడా గదే రాసినట్టు. 5 గంటల 45 నిమిషాలు కేసీఆర్ సిట్టు విచారణ జరిగింది. ఇంకంతే, ఇల్లేం లేదు. రేవంత్ స్టాప్ డైవర్షన్ అట. మరి ఇగో ఇదొక్క ముచ్చట, చిన్న ముచ్చట రాసిగా. కేసీఆర్ పార్టీలు అంటే చాలా మంది జాయిన్ కావాలని సిద్ధంగా అట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అది నాకు తెలియదా, నాకేం సంబంధం లేదు. వాళ్ళు చెప్పిర్రు, నేను చెప్తాను మీకు. ఏమని రాసిరు? త్వరలో బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ఉన్నాయట. పెద్ద నాయకులు క్యూ కట్టబోతున్నారట.
ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళినందుకు ఫీల్ అవుతున్నట. ఈ ఫీల్ అయ్యేది నేను చెప్తున్నానయ్యో, అలా పార్టీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో దించిన గూడెం మైపాల్ రెడ్డి అలా స్వయాన అన్నగారు గూడెం మధుసూదన్ రెడ్డి గారు నిన్న కేసీఆర్ నందినగర్ ఇంట్లో కలిసిర్రు. దాని అర్థం ఏందనేది మా రేవంత్ రెడ్డికే తెలియాలి కలిసిరంటే. సో ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యే ఫీల్ అవుతున్నాడు. గ్రౌండ్ లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదట. సిట్టు విచారణ పర్వం కాంగ్రెస్ కే మైనస్ అయ్యిందట. నందినగర్ లో పార్టీ నాయకులతో కేసీఆర్ మాట్లాడాడు. అధినేత మనలతో గులాబీ శ్రేణిలో జోష్ వచ్చింది. రాబోయే రోజుల్లో వరుస గుడ్ న్యూస్లు ఉంటాయని ధీమా వ్యక్తం చేసింది. సో ఫైనల్ గా ఆయన ఏం చెప్పదలుచుకుండు, అరే బాబు మీరు తిని పండుకోర్రా భయ్, మన ప్రభుత్వం రాబోతుంది, ఫిరాయించి పోయిన సన్నాసులు కూడా మన కాడికే వస్తా అంటారు. ఆల్రెడీ కూడా వచ్చి నన్ను పంపించిండు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. ఈ ఫోన్ ట్యాప్ కూడా కాంగ్రెస్ కే మైనస్ అయ్యింది. మనకు అన్ని గుడ్ న్యూస్లే రాబోతున్నాయి. మరి చిల్ మోడ్ లో ఉండని చెప్పేసి చెప్పినట్టు ఇది కేసీఆర్ అలా పార్టీ నాయకులతో విచారణ అయిపోయిన తర్వాత మాట్లాడి యథావిధిగా మళ్ళీ పోయి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో మంచిగా పెగ్గెత్తాను పంతాను. ఏమన్నా జరిగిందా ఇలా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఏం జరగలేదు. అనవసరంగా జనాల సమయం బొక్క, కేసీఆర్ సమయం బొక్క, బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమయం బొక్క.